జైలుకు పంపించేసి నువ్వు మాత్రం నీ మొగుడుతో సంతోషంగా కాపురం చేస్తున్నావా? ఎలాగూ 90 రోజుల్లో బయటకు వచ్చేస్తాను. నేను బయటికి రాగానే నిన్ను, మీ అమ్మమ్మని, మీ నాన్నని, మీ చెల్లెల్ని అందరినీ రోడ్డు మీదకి లాగి ఈ ఊరు నుంచి తరిమేయలేదో నా పేరు రుద్రపతే కాదే. నీలవేణి, వాట్ ఈస్ దిస్? క్యాలెండర్ ఏంటి చూసుకుంటున్నావు? చెప్పు నీలవేణి, ఎందుకు చూస్తున్నావు? అదే సార్, ఆ రుద్రపతి మనం మా ఊళ్ళమ్మ జాతరకి వెళ్ళినప్పుడు నన్ను పట్టుకుని తప్పుడు కేసులో లోపలయ్యాలని చూశాడే. ఓ దట్ ఓల్డ్ మ్యాన్. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు కదా? అవును సార్, 90 రోజుల తర్వాత నేను బయటకు వస్తానని ఒకరోజు ఫోన్ చేసి చెప్పాడు. ఈ రోజు అతను రిలీజ్ అయ్యే రోజు. టుడే? ఈ రోజా? నీకెలా తెలుసు? జైలుకి వెళ్ళిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేశాడు. 90 రోజుల తర్వాత వస్తాను, అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను అని బెదిరించాడు. అందుకే గుర్తు పెట్టుకున్నాను. ఎవరు? నిన్న? నువ్వు దాన్ని తలుచుకుని భయపడుతున్నావా? అవును సార్, వాడు చాలా దుర్మార్గుడు. పైగా ఇప్పుడు జైలు నుంచి వస్తున్నాడు. పగ ప్రతీకారాలతో వస్తాడు. నా కుటుంబాన్ని ఏదైనా చేస్తే ఏం చేయాలి సార్? వాడి గురించి వదిలే నిలవేణి. వాడొక చచ్చిన పాము. వాడికి ఎందుకు ఇంత బిల్డప్? వాడికి నువ్వు భయపడ్డం ఏంటి? లేదు సార్, మీరు అతని గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అతను మనిషి కాదు సార్, రాక్షసుడు. ఏమైనా చేస్తాడు. ఊళ్ళో అమ్మమ్మ, చెల్లెళ్ళు, నాన్న ఉన్నారు. అతను ఆవేశంలో ఏమైనా చేశాడంటే అది తలుచుకుంటేనే మనసుకి అదోలా ఉంది సార్. వెయిట్ నిలవేణి, ఇలా చూడు. వాడు నిజంగా అలా చేయడానికే వచ్చాడనుకో, నేనున్నాను కదా. నేనెందుకున్నాను? నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ. దాని గురించి అయితే మాత్రం నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు, సరేనా? నీలో ఉన్న ఈ భయాన్ని తీసి అవతల పారే. ఓకే, సరే పట్టుకో. అయ్యా, కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? ఇప్పుడేం అవసరం లేదమ్మా. అవును, నువ్వెందుకు అదోలా ఉన్నావు? ముఖం చాలా డల్గా ఉంది. అదేం లేదయ్యా, కాస్త పని ఎక్కువైపోయి. నువ్వు పనికి భయపడే మనిషి కాదని నాకు తెలుసు. ఏమైందో చెప్పమ్మా. ఏమైందమ్మా? నీ కళ్ళలో ఆ నీళ్ళేంటి? అసలేం జరిగిందో చెప్పు. ఏంటిది? 90వ రోజంటే? అవునయ్యా, ఆ రుద్రపతి ఈరోజు బయటకొస్తాడు. వాడికి నువ్వు కూడా భయపడుతున్నావా? వస్తే రా నువ్వు. వాడి గురించి ఆలోచించి నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? లేదయ్యా,
జైలుకి వెళ్ళిన తర్వాత ఒకరోజు నాకు ఫోన్ చేశాడు. 90 రోజుల్లో నేను బయటకు వస్తాను, వచ్చి నీ కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తానో చూడు అని నన్ను బెదిరించాడు. అతనికి నా మీదున్న కోపానికి మా కుటుంబాన్ని ఏమైనా చేస్తాడేమో అని భయంగా ఉందయ్యా. వాడొక పెద్ద సుంట. వాడేమైనా చేస్తాడా? వాడు చేస్తుంటే మేం చూస్తూ ఊరుకుంటావా? ఇంతకు ముందంటే ఆ రుద్రపతి ఎలాంటి వాడో ఊళ్ళో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాడి గురించి అందరికీ తెలిసిపోయింది. వాడు అనుకున్నది ఏదీ జరగదు. నువ్వేం దిగులు పడకు. మీరేమో చాలా సులభంగా చెప్తున్నారు, కానీ ఆ ఊళ్ళో మా కుటుంబానికి ఎవరూ లేరయ్యా. నాన్నకు అసలే ఒంట్లో బాగోలేదు. వయసు అయిపోయినా మా అమ్మమ్మ, చెల్లెళ్ళు అతన్ని ఎదిరించి ఏమీ చేయలేరు. ఇంతకు ముందంటే అతనికి నా మీదున్నది ఒక్క కోపం మాత్రమే, కానీ ఇప్పుడు నా కారణంగా జైలుకి వెళ్ళి మరీ వస్తున్నాడు. ఖచ్చితంగా నా మీద ఆ కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. ఊళ్ళో అతని పరువు పోవడానికి కారణం నేనే అనుకుంటూ ఉంటాడు. వాడు చేసిన పనికి వాడికి పడిన శిక్ష అది. దానికి నువ్వేం చేస్తావమ్మా? కానీ అతను అలా అనుకోడు కదయ్యా. తన రాక్షసత్వాన్ని మా వాళ్ల మీద చూపిస్తాడు. ఏం చేస్తాడో చేయని, అది చూద్దాం. అతని వల్ల ఏదైనా జరగరాని ప్రమాదం జరిగిపోతే ఆ తర్వాత మనం ఏం చేసినా ఫలితం ఉండదు కదయ్యా. అందుకే అతను వచ్చేలోపే నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. అది నీ కుటుంబం మాత్రమే కాదు, నా కుటుంబం కూడా. నీ బాధ, భయం నాకు అర్థమవుతుంది. ఆ రుద్రపతి గురించి తలుచుకొని నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. వాడు ఏమీ చేయలేడు, కానీ నువ్వు వాడి గురించి ఏమీ ఆలోచించుకో.